పెద్దలు గంగుల కమలాకర్ గారు, సత్యవతిరావు అక్క గారు, సుధిరెడ్డి గారు, వివేక్ గారు, శంపూరాజ్ గారు, మేమందరం కూడా ఇందాక మాట్లాడుకుంటూ జిల్లాలలో ఏం జరుగుతుంది, టౌన్లో ఏం జరుగుతుంది అని చర్చించుకుంటే ఎక్కడ కూడా కాంగ్రెస్ నాయకులు ప్రజలకు పోయే పరిస్థితి లేదు. ఉన్న ఎమ్మెల్యేలు పోయి ముఖ్యమంత్రి గారి దగ్గరనే మేము తిరగలేము సార్, ప్రజలకు పోలేము, కొట్టే పరిస్థితి ఉంది మమ్మల్ని. కొన్ని ప్రాంతాల్లో ఇటు రైతులు హ్యాపీగా లేరు, విద్యార్థుల ఆందోళనలు ఉన్నాయి, ఉద్యోగస్తులు రిటైర్డ్ అయినలకు డబ్బులు ఇవ్వలేకపోతున్నాం, ఎక్కడ పోయినా కమిషన్ అని చెప్పి ప్రజలు నిలదీస్తున్నారు అని చెప్పి అన్ని ఆందోళనలు ఉన్నాయి. అవన్నీ చూసి తట్టుకోలేకనే అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. దీన్ని ప్రజల నుంచి తప్పియాల, ఒక ముద్ర వేయాలి. ఇట్లా మాట్లాడి అబద్ధాలు మాట్లాడి అధికారంలోకి వచ్చినాం. ఇంకా అబద్ధాలు మాట్లాడితే నమ్ముతారు. ఒక టీవీ ఛానల్లో చెప్పినాం, అబద్ధాలు చెప్తే కూడా ఓట్లు వేస్తారని. ఇంకా అదే భ్రమలో ఇప్పుడు అబద్ధాలు చెప్తే నమ్ముతారు, మీరు చెప్పండి అనే రీతిలో ఇవాళ కేసీఆర్ గారికి నోటీసులు ఇస్తున్నాం. 6 సార్లు ఎక్స్చేంజ్ చేసి 7వసారి ఇచ్చి మరి ఎక్కడ కూడా ఆయనకు నోటీస్ ఇచ్చే అవకాశం లేదు. అధికారులు ఉన్నారు, దానికి సరైన సమాధానం ఉంది. అక్కడ వాళ్ళకు కూడా తెలుసు, ఎక్కడ కూడా కుంగిపోయింది కానీ కుంగిపోయిన దాన్ని రిపేర్ చేయకుండా కూలిపోయిందని చెప్పి 20 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి ప్రాజెక్టు ఎక్కడ కాళేశ్వరము, ఎక్కడ సూర్యాపేట, మహబూబాబాదు, టోటల్ 70% తెలంగాణకే నీళ్ళు అందించే స్థాయి ఉన్నటువంటి ప్రాజెక్టు, 20 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు, ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ఉన్నటువంటి ప్రాజెక్టు, భారతదేశంలో 60-70% జనాభాకు తెలంగాణ అన్నం పెట్టే స్థాయి ఎదిగినటువంటి పరిస్థితిని కేసీఆర్ గారిని బదనాం చేయాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు చేతగాక చేయలేక ఇంకొకటే మెలిగింది, ఇది బదనాం చేస్తూ పోవాలి అంతే అని చెప్పి ఇవాళ కొత్తగా ఇవాళ డ్రామా ఆడుతున్నారు. రెండో అంశం కూడా దీనిలో మీరు గమనించాలా. ఒకటి అటెన్షన్ డైవర్షన్, రెండవది నీళ్ళు తీసుకుపోయే కుట్ర. మేటిగడ్డ అట్లా ఉందనుకోండి, పైన వాళ్లకు ఆంధ్ర ప్రాంతాన్ని నీళ్ళు తీసుకోవడానికి అవకాశం లేదు. ఈ ప్రాజెక్టు పనికిరాదు అని చెప్పి పూర ప్రాజెక్టును ఎండగట్టి ఆ తర్వాత ఇచ్చంపల్లి వద్ద ఒక ప్రాజెక్టు కట్టి తర్వాత గోదావరి బల్కచెర్ల ప్రాజెక్టు ద్వారా అందరిగా వరకు నీళ్ళు తీసుకుపోవడానికి, అంటే నీళ్లు తీసుకుపోవడానికి కుట్రలో భాగంగా ఆడుతున్నటువంటి పెద్ద డ్రామా ఇది. మేటిగడ్డ ఉన్నట్లయితే వాళ్ళకు పైన అవసరం లేదు, కట్టడానికి రాదు. ఇచ్చంపల్లి వద్ద వాళ్ళు బ్యారేజ్ కట్టడానికి అవకాశం లేదు. మేటిగడ్డ ఉన్నట్లయితే అడ్డం వస్తుంది కనుక ఇచ్చంపల్లికి అడ్డం వస్తుందని చెప్పి మేటిగడ్డను బదనాం చేసి తీసేసి క్లియరెన్స్ చేయడానికి ఇది ఆట. బల్కంచెర్ల నుంచి అందినా వారికి తీసుకుపోవడానికి అదొక డ్రామా ఇది. ఇలా పోలవరం 3 సంవత్సరాల క్రితం జాతీయ ప్రాజెక్ట్, అది జాతీయ ప్రాజెక్టు ద్వారా కమిషన్ ఏర్పడ్డది, ప్రాజెక్ట్ అథారిటీ ఏర్పడ్డది. నేషనల్ ప్రాజెక్టు, నేషనల్ అథారిటీ, పోలవరం అథారిటీ ఇంజనీర్లు సబ్మిట్ చేసినటువంటి ప్రాజెక్ట్ అది. మరి డయాఫ్రామ్ కొట్టుకుపోయింది పూర్తిగా. మరి వాళ్ళు చేసిన డిజైన్తో కట్టినటువంటిది డయాఫ్రామ్ మొత్తం కొట్టుకపోతే దాని మీద ఎక్కడ కూడా విచారణ కమిటీ లేదు, ఊసు లేదు, పాస్ లేదు. మరి అంత పెద్ద ఇంజనీర్లు డిజైన్ చేసినటువంటి కొట్టుకపోతే లేదంట. అది నేషనల్ అథారిటీ ప్రాజెక్ట్. అది ఇక్కడ అన్నం పెట్టే ప్రాజెక్టుకు, పేరు వచ్చే ప్రాజెక్టుకు రిపేర్ చేయకుండా దాన్ని ఎండగట్టి ఇప్పుడు కూడా లిఫ్ట్ చేయొచ్చు. మూడు పంటలు అయిపోయినాయి.
3 పంటలైనవి ఎండగట్టి బదనాం చేస్తూ పోతున్నారు. వాళ్లకు తెలంగాణ రైతులు ఆదుకోవాలనే ఉద్దేశం లేదు. పోలవరంకు కొట్టుకపోతే డయాఫ్రామ్ కట్టుకపోతే కమిట్ లేదు. ఎస్ఎల్బిసి 8 మంది భూస్థాపితం అయిపోయారు భూమిలో. ఒక్క డెడ్ బాడీ తెచ్చిరు అంతే. వీళ్ళ ఘనత. ఎలాంటి ఫర్దర్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాది కానీ ఎలాంటి వాళ్ళ అనుమతి లేకుండా స్టార్ట్ చేసి 8 మంది చావుకు కారకులైనటువంటి వాళ్ళ మీద చర్యలు చేపట్టకుండా, అసలు ఎందుకు జరిగిందో అనేటువంటి కమిషన్ వేయకుండా, కమిటీ వేయకుండా 7 శవాలు ఇంకా భూమిలో ఉన్నాయి కనీసం తీయకుండా దానికి కమిటీ లేదు. పెద్దవాగు ఖమ్మంలో కొట్టుకుపోయిన పెద్దవాగుకు కమిటీ లేదు. తర్వాత సుంకిశర్ల అక్కడ కూలిపోతే దానికి కమిటీ లేదు. కానీ 24 గంటల కరెంట్ ఇచ్చి, రైతు బంధు ఇచ్చి, రైతు బీమా ఇచ్చినందుకు కేసీఆర్కి నోటీస్ ఇస్తారా? గిట్టుబాటు ధర ఇచ్చినందుకు కేసీఆర్ గారికి నోటీస్ ఇస్తారా? రైతుల కష్టాలు చూసి ఏ పంట నష్టం వస్తే ఆ పంటకు సహాయం చేసినందుకు నోటీస్ ఇస్తారా? దేశంలోని అత్యధిక వరి పంట పంజాబ్, హర్యానా తర్వాత కేరళ తర్వాత ఎక్కడో ఉంటుండే మనది, అది నెంబర్ 1 స్థానం తెచ్చినందుకు నోటీస్ ఇస్తారా? ఎందుకు నోటీస్ ఇస్తారు? నోటీసులు మీకు ఇవ్వాలి, ప్రజలు మీకు ఇస్తున్నారు నోటీసులు. మీరు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేరలేదు. రైతులకు ఇచ్చినటువంటిది మొత్తం పోయింది. వర్షాలకు తడిసిపోతున్నాయి, సంచులు లేవు, కొనుగోలు కేంద్రాలు మాయమైపోయినాయి, గిట్టుబాటు ధర లేదు, రైతులు ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి, ఒక భరోసా లేదు. పెళ్లికో కష్టాలు వచ్చినప్పుడు ఇది అమ్ముకుందామని కొనే నాతుడు లేడు. తాగే నీళ్ళకు కూడా కటకటాలు ఉన్నాయి. అన్ని సమస్యలు తెలంగాణ మొత్తం ముళ్ళెక్కమ్మ చేసేసారు. అన్ని సమస్యలతో ఏ ఒక్క వర్గం, అటు విద్యార్థుల నుంచి యూనివర్సిటీకి పోయే పరిస్థితి లేదు, అశోక్ నగర్కి పోయే పరిస్థితి లేదు, ప్రజల దగ్గర పోయే పరిస్థితి లేదు, రైతు కూలీల దగ్గర పోయే పరిస్థితి లేదు, ముఖం లేదు. రైతు కూలీల దగ్గరకు పోతే ఏమైందని అడుగుతారు, కౌలు రైతుల దగ్గరకు పోతే వాళ్ళు అడుగుతారు, మా యాదవుల దగ్గరకు పోతే గొర్రెలు అడుగుతారు, ముద్రాల దగ్గర పోతే చేప వీళ్ళలు అడుగుతారు. ఒక్క రైతు దగ్గరకు పోతే చనిపోయిన రైతుకు రైతు బీమా కట్టలేని పరిస్థితి ఉన్నారు. చివరకు రిటైర్డ్ ఉద్యోగులు దాచిపెట్టుకున్న పైసలు కూడా వాళ్ళకి ఇచ్చే పరిస్థితి లేదు. ఇలా వట్టెం దగ్గర పంపు మునిగిపోతే 3 నెలల తర్వాత తీసారు. పక్కనే మంత్రి పోతే కానీ కనిపించరు. దానికి మోటార్లు ఆన్ చేసి ట్రయల్ రన్ అయింది. కనీసం ట్రయల్ రన్ చేసిందని ఆన్ చేసుకుంటే వట్టెం కరివేన ఉదండాపూర్, కరివేన టు ఉదండాపూర్ టన్నెల్ కూడా కంప్లీట్ అయింది. నార్లాపూర్ నుంచి మొదలుకుంటే 5 రిజర్వాయర్లు, ఏదులా అన్ని రిజర్వాయర్లు కూడా 90% కంప్లీట్ అయినాయి. కంప్లీట్ అయినాయి నింపినా కానీ కనీసం గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది, అది లేదు. టెండర్ అయినటువంటి పనులను రద్దు చేసిండ్రు, కాలువ పనులను. పాలమూరు జిల్లాను ఎండగట్టిండ్రు. రైతుల దగ్గర పోయే ముఖం లేక కేసీఆర్ గారికి నోటీస్ ఇస్తామని చెప్తారు. కేసీఆర్ గారు కాదు నోటీస్ ఇచ్చినట్లు, ప్రతి రైతుకి ఇచ్చినట్లు. మీరు ఇచ్చే నోటీసు కేసీఆర్ గారు కాదు, ప్రతి రైతుకు. రైతు బంధు అన్నీ పెంచే రైతు బంధు ఇవ్వకుండా, రైతు భరోసా ఇవ్వకుండా ఇచ్చిన హామీలన్నీ తుంగలు దొక్కి ఇవాళ తెలంగాణను ఆదాయం చేసి ఇక ఈ నోటీస్ పేరు మీద పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. తెలంగాణ ప్రజలు ఎవరు నమ్మడు కనుక ఖచ్చితంగా దీన్ని ఎదుర్కొంటాం. తెలంగాణ ప్రజల దగ్గర పోతాం. మేము రిపేర్ చేయకుండా కాలయాపన చేసి దాన్ని పూర్తి సర్వనాశనం చేయాలని చెప్పి ఒక కుట్రపూరితమైనటువంటి కుట్ర ఇది. అందులో భాగంగానే ఇవన్నీ చేస్తారు కనుక దాన్ని ఖచ్చితంగా
సమాధానం చెప్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు